అనేక మంది నీ బిడ్డలు ప్రభా ప్రార్థనలు చేశారు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు నీ దీన దాసుని ప్రభా మరి యొక్క నూతన సంవత్సరంలోకి మీరు ప్రభా ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు ప్రభా. ఇంకో దయా కిరీటం ప్రభా తన జీవితంలో మీరు అనుగ్రహించారు నాయన. తల్లి గర్భంలో పుట్టింది మొదలుకొని ముదిమ వచ్చే వరకు కాపాడే దేవుడు మీరే ప్రభు. తనకిచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, అనేక వాగ్దానాలను బట్టి, చక్కని ఆలోచనలు బట్టి, నాయన ఇచ్చిన భార్యను బట్టి, ముగ్గురు బిడ్డలను బట్టి, అనేక మంది ఆత్మీయ బిడ్డలను బట్టి నీకు వందనాలు నాయన. ఇచ్చిన నూతన దయా కిరీటాన్ని బట్టి నీకు వందనాలు. గత సంవత్సరంలో ప్రభా నాయన గత సంవత్సరాలలో ఎన్నో అనారోగ్య సమస్యలు, కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు గుండా ప్రయాణించినప్పటికీ నాయన ప్రతి దానిలో ప్రభ మీరు నెమ్మదిచ్చి చాలిన దేవుడిగా తన జీవితంలో ఉన్నందుకు నీకు వందనాలు నాయన. ఈ నూతన సంవత్సరంలో చక్కని ఆలోచనలు దయచేయమని వేడుకుంటున్నాను ఆయన. వారి అవసరతలు, అక్రతలు అన్ని ప్రభ తీర్చమని ప్రార్థిస్తున్నాను ఆయన. ప్రభ తన నీ సన్నిధిలో ఏ అంశాల గురించి భారం కలిగి ప్రార్థిస్తున్నారో అవి అసాధ్యమైనప్పటికీ ప్రభా మీరు సాధ్యం చేసే దేవుడు కాబట్టి తన జీవితంలో ప్రభా అరణ్యం లాంటి త్రోవలు ఉన్నా సరే ప్రభా దానిలో కూడా మార్గం కలగజేసే దేవుడు మీరే నాయన. ఎడారి లాంటి పరిస్థితులున్నా ప్రభా నదులు పారజేసే దేవుడు నువ్వే ప్రభా. సముద్రం లాంటి ప్రభా పరిస్థితులున్నా త్రోవ కలగజేసే దేవుడు మీరే నాయన. యెషయా గ్రంథం 43:19 వచనంలో నీ యొక్క వాగ్దానం ఇచ్చో నూతన క్రియ జరిగిస్తానని ప్రభా. ఇది వరకు ఎప్పుడూ జరగని క్రియను ప్రభా ఈ సంవత్సరంలో నీ దాసునికి మీరు జరిగించమని వేడుకుంటున్నాను ఆయన. చక్కని గ్రూప్ ని ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చిన ఆలోచన బట్టి నీకు వందనాలు. అనేక మంది బిడ్డలు ఆత్మీయంగా ప్రభ బలపడటానికి నైనా ఇదొక ప్లాట్ఫామ్ గా మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. మరి నీ దాసునికి ప్రభా మరి సామెతల్లో చెప్పావు 9:11 నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగుద్దని చెప్పావు. నీవు జీవించే సంవత్సరంలో అధికములగుతాయని చెప్పావు వాగ్దానాన్ని ప్రభా. నీ దాసుని పట్ల మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాను ఆయన. అంకిత గురించి ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ బిడ్డనైనా మరి గత డిసెంబర్ లో 7వ తారీఖున ప్రభా మరి నాయన వివాహ వ్యవస్థను తన జీవితంలో మీరు ప్రవేశపెట్టిన విధానం బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డ ప్రభా నిండు నూరేళ్లు ప్రభా దీర్ఘాయుషుతో బ్రతకటానికి ప్రభా మీరే కృప చూపించండి. అత్తగారింట ప్రభా తను చక్కగా జ్ఞానం కలిగి ప్రభా మంచి ప్రవర్తన కలిగి జీవించడానికి సహాయం దయచేయండి ఆయన. ఆ బిడ్డ చుట్టూ నీ కంచి వేసి నీ కాపుదలు దయచేయండి. ఇట్లాంటి పుట్టినరోజులు తన జీవితంలో ఇంకా ఎన్నో ప్రభా బిడ్డ చేసుకునేటట్లు నాయన మీరే కృప చూపించమని వేడుకుంటున్నాం. తన భర్తను బట్టి, తనకిచ్చిన అత్తమామలను బట్టి, తన అత్త కుటుంబీకులందరినీ ప్రభా తన పక్షంగా ప్రభ మీరు దీవించమని వేడుకుంటున్నాం. అంకితాన్ని మీరు ప్రత్యేకంగా ప్రభా నాయన ఇచ్చిన ఆ దయా కిరీటాన్ని బట్టి నీకు వందనాలు. ఈ సంవత్సర కాలం అంతా ప్రభా బిడ్డ ప్రభా చక్కని ఆయుష్, ఆరోగ్యం, బలాలతో ప్రభా బిడ్డ బ్రతకటానికి ప్రభా ఆత్మీయంగా ఇంకా ఎదగటానికి మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం నాయన. ప్రభా మరి ఇప్పుడు నీ దాసులు ప్రభా సుధాకర్ రెడ్డి అయ్య గారు నైనా నీ యొక్క వాక్యాన్ని అందించడానికి నైనా నీ యొక్క ఆత్మ ప్రేరేపణ చేత సిద్ధపడి ఉంటుండగా ప్రభా మీరే కృప చూపించండి నాయన. ఆత్మీయ నాయకత్వ లక్షణాలను గురించి ప్రభ గత కొన్ని వారాలుగా మాకు బోధిస్తుండగా ప్రభ నీ దాసుల్ని నీ యొక్క ఆత్మ చేత అభిషేకించండి ప్రభ. మాకు అవసరమైన మాటలు ప్రభ నీ దాసుని నోటి వెంట మాకు వినిపించమని నాయన నీ యొక్క సన్నిధి, నీ ప్రసన్నత ఇక్కడ దయచేయమని వినే మనసు మా అందరికీ ప్రభా నాయన అనుగ్రహించమని ప్రభు మనసుతో నీ యొక్క వాక్యాన్ని వినటానికి మీరే కృప చూపి నడిపించమని చిన్న ప్రార్థన ఆలకించమని యేసయ్య నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మనకు వాక్యాన్ని అందించడానికి బ్రదర్ సుధాకర్ రెడ్డి అనే గారు సిద్ధంగా ఉన్నారండి. బ్రదర్ సుధాకర్ రెడ్డి అనే గారు మనకు సుపరిచితులేనండి. కొత్త వారి కోసం సభా మర్యాద పరిచయం. బ్రదర్ సుధాకర్ రెడ్డి అనే గారు హైదరాబాద్ కు చెందిన వారండి. వ్యాపార రంగంలో ప్రభు కొరకు ఒక శక్తివంతమైన సాక్షిగా ఉన్నారు. వారు ప్లస్ ఇండియా ఫార్మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకులు మరియు ప్రమోటర్ గా ఉన్నారు. హగ్ ఇండియా ఇంటర్నేషనల్ బోర్డులో సేవలు అందిస్తా ఉన్నారండి. అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ వెల్కమ్ టు అన్నయ్య గారు. ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. మన దేవుని నామము మహిమపరచబడును గాక. నేను ప్రత్యేకంగా ఇది పామ్ సండే గురించి కానీ లేదు అంటే గనక దేవుడు పలికినటువంటి మాటల విషయం గురించి కానీ నేను
తీసుకొని వెళ్ళట్లేదు ఈరోజు. ద రీజన్ బీయింగ్, మనము లీడర్షిప్ అన్నటువంటి ఒక టాపిక్ మీద మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఒక క్రమముగా నెలకి 2 రోజుల్లో ఆ విషయాన్ని మనం గమనించుకుంటూ వెళ్తున్నాం కాబట్టి. సో కిందటి వారం మనం ఏం చూసాము అంటే ఒక స్పిరిచువల్, ఒక ప్రిన్సిపల్, యాజ్ వెల్ యాజ్ ఒక ఫెయిత్ఫుల్ నాయకుడు ఎవరైతే ఉంటారో అతను ఎప్పుడూ కూడా తనతో పాటు నడిచే వాళ్ళని ఎల్లప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు, ఎల్లప్పుడూ మోటివేట్ చేస్తూ ఉంటాడు, ఎప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాడు అన్న విషయాలు గమనించుకుంటూ వస్తున్నాము. అదే విధముగా మనది ఆ నాయకుడి పాత్ర చాలా క్లియర్ కట్ గా అర్థం చేసుకుంటాడు ఆ పని సాధించటంలో అన్న విషయాన్ని గమనించుకున్నాము. ఎస్పెషల్లీ అపోస్తుల కార్యముల నుంచి మనము ఒక ఇన్సిడెంట్ ని తీసుకొని దాంట్లో పౌలు గారి యొక్క ఆయన్ని దేవుడు నడిపించిన విధానము, అదే విధముగా పౌలు గారు చూపించినటువంటి సమయస్ఫూర్తి, ఆ చాప్టర్ నుంచి 29వ అధ్యాయం నుంచి దేవుని యొక్క సార్వభౌమత్వము వర్సెస్ మనిషి యొక్క పని, లేదు అంటే గనక మనిషి యొక్క చేయవలసినటువంటి ధర్మము, ఈ విషయాన్ని మనం బేరీజ్ వేసుకుంటూ ఆ విషయాలను గమనించాం. మనం ఈ రోజున మనము నాయకత్వానికి ఊపిరిగా ఉన్నటువంటిది, నాయకత్వాన్ని అసలు ముందుకు నడవాలి అంటే కావలసినది అయినటువంటి దర్శనము, విజన్ గురించి మాట్లాడుకుందాం. దర్శనము అన్న విషయాన్ని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఈ విషయం గురించి, ఈ దర్శనము అన్న విధం గురించి, దర్శనము అన్నటువంటి మాట గురించి ఎస్పెషల్లీ ఆయన ఏం మాట్లాడుతున్నారు, దీని విషయము బైబిల్లో ఉందా? బైబిల్లో ఉన్నట్లయితే గనక దీని గురించి దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఏమిటి అనే విషయాన్ని చూస్తూ ముందుకు సాగటానికి ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. సామెతలు 29:18. ఎవరైనా చదివి వినిపిస్తారా? ప్రైజ్ లార్డ్ బ్రదర్. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు. దేవోక్తి లేని ఎడల మనుషులు కట్టులేక తిరుగుదురు. దేవోక్తి అన్న మాటని మనం గనక విడదీయటానికి ప్రయత్నం చేసినట్లయితే ఏమని వస్తున్నది మనకి? దేవుని నుంచి వచ్చేటటువంటి ఒకానొక యుక్తమైనటువంటి విషయము దేవోక్తి, పైనుండి. ఎప్పుడైతే ఒక విషయం గురించి, లేదు అంటే గనక ఏదో ఒక ఇన్సిడెంట్ గురించి కావచ్చు, అది ఎప్పుడు మన మనస్సుని తొలిచివేస్తూ ఉంటుందో, ఎప్పుడు దాని గురించి మనం ఆలోచిస్తూ ఉంటామో, తెలియకుండానే మన యొక్క ఆత్మ మూల్గులతో దాని గురించినటువంటి ప్రార్థన దేవుని దగ్గర చేస్తూ ఉంటుందో, నిత్యము దాని గురించినటువంటి ఆలోచనతో మనము సరౌండ్ అవ్వబడతాము. ఏ విషయాన్ని గమనిస్తున్నా సరే దాంట్లోంచి దేవుడు ఏదో తను మాట్లాడుతున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుందో, అటువంటి ఒకానొక కండిషన్ లో పుట్టేటటువంటి ఒక ఆలోచన, ఆ ఆలోచనకు కార్యరూపాన్ని ఇవ్వడమే దర్శనము అని చెప్పి మాట్లాడుకుంటాం మనం. సర్కమ్స్టాన్స్ ఒకటి ఉంది, ఒక స్థితి ఉంది, లేదు అంటే గనక ఒక పరిస్థితి జరుగుతున్నది. ఆ పరిస్థితిని గమనించినప్పుడు దీనికి కావాల్సినటువంటి సొల్యూషన్ ఏంటి అనేసి ఆలోచిస్తున్నప్పుడు దాని నుంచి పుట్టేటటువంటి ఒక ప్రణాళిక, ఒక ప్లాన్,
దీన్ని మనం దర్శనము అని చెప్పి పిలవచ్చు. దీన్ని విశదీకరించడానికి లేదా ఇది ఇంకా చాలా క్లియర్ కట్ గా అర్థం అవటానికి మీ అందరికీ తెలిసిన విధంగానే నేను హగై ఇన్స్టిట్యూట్ లో వర్క్ చేస్తూ ఉంటాను వివిధ కెపాసిటీస్ లో. హగై ఇన్స్టిట్యూట్ యొక్క ఆలోచన ఎలా పుట్టింది అనేది కనుక మనం ఆలోచించి చూసినట్లయితే, ఒకానొక దినమున బాలి అనేటటువంటి ఒక పట్టణములో జాన్ ఎడ్మండ్ హగై గారు ఈ దేవుని యొక్క సువార్తను ఇంకా సువార్త అందని ప్రదేశాలకు ఎలా తీసుకెళ్ళాలి, అందులోనూ ఎస్పెషల్లీ ఎక్కడైతే వీసా గురించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఒక వర్ణము వలన అంటే కలర్ వలన, లేదు అంటే గనక భాష వలన, భాషలో ఉన్నటువంటి అంతరాల వలన మనము రీచ్ అవ్వలేకపోతున్నాము, లేదు వెళ్ళి రావాలన్నా సరే అనేక రకాలైనటువంటి వ్యయ ప్రయాసాలు ఉన్నాయి, ఆ తర్వాత చాలా డబ్బుతో కూడుకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటన్నిటిని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఈ దేవుని యొక్క సువార్త, ఈ గొప్ప సువార్త ప్రజల దగ్గరికి ఎలా రీచ్ అవ్వాలి, ఏ రకంగా ఈ యొక్క దేవుని యొక్క మాట రీచ్ అవ్వగలుగుతుంది. అరే, చిన్న చిన్న పట్టణాల్లోనికి ఈ రోజున కూల్ డ్రింక్ అమ్మబడుతున్నదే, ఒక కోకో కోలా కావచ్చు, లేదు అంటే గనక పెప్సీ కావచ్చు, చిన్న చిన్న కుగ్రామాలలో కూడా దొరుకుతుంది కదా. చిప్స్ ప్యాకెట్, రంగురంగుల కాగితాల్లో అనారోగ్యాన్ని ప్యాక్ చేసి అమ్ముతున్నటువంటి చిప్స్ ప్యాకెట్స్, ఇవన్నీ కూడా వెళ్తున్నాయి కదా. అవి రీచ్ అవ్వగలుగుతున్నాయి, కానీ దేవుని యొక్క మాట ఏదైతే ఉందో అది రీచ్ అవ్వట్లేదు అనేటటువంటి ఒక పరితాపం, ఒక పరిస్థితి, ఒక ప్రశ్న ఆయన ముందుకు వచ్చినప్పుడు, ఇది ఆయనకనే కాదు, మనం గనక మన జీవితాల్లో గనక చూసుకున్నట్లయితే గనక కొన్ని పరిస్థితులు ఉంటాయి, ఆ పరిస్థితుల నుంచి కొన్ని నిర్ణయాలు బయటపడుతూ ఉంటాయి. ఇన్ ద సిమిలర్ వే మనము దర్శనాన్ని అర్థం చేసుకోవటం కోసం అనేసి ఆలోచన చేస్తున్నాం ఇక్కడ. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇండియా అనేటటువంటి కంట్రీ దగ్గరికి కనుక నేను దేవుని గురించినటువంటి మాటను తీసుకెళ్ళాలి, సో దట్ దేవుడు చేసినటువంటి క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో, నన్ను నమ్మిన ఎడల మీకు నేను పరలోకాన్ని ఇస్తాను, నేను మీకు రక్షణలోనికి నేను మిమ్మల్ని నడిపిస్తాను అనేటటువంటి మాట ఏదైతే ఉందో, తద్వారా వచ్చేటటువంటి మేలులు ఏవైతే ఉన్నాయో, తద్వారా వచ్చేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ నేను ఎవరిగో ఒకళ్ళు చెప్పకపోయినట్లయితే వీళ్ళకి తెలిసే అవకాశం లేదు. అలా చెప్పినప్పుడు వాళ్ళు ఒక ఇంటెలిజెంట్ నిర్ణయం తీసుకోవటానికి, ఒక వెల్ ఇన్ఫార్మ్డ్ నిర్ణయం తీసుకోవటానికి సహాయపడుతాం మనము. కానీ ఈ పని నేను చేయలేకపోతున్నాను, ఎలా చేయటం? నేను అమెరికా దగ్గర నుంచి, అమెరికా అనే దేశం నుంచి ఇక్కడికి వచ్చి చెప్పటానికి నాకు భాషా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకంటే నేను ఇంగ్లీష్ లో మాత్రమే మాట్లాడగలుగుతాను. అలా పోనీ రావాలనుకున్నా సరే ఒక తర్జుమా చెప్పేటటువంటి వ్యక్తిని పెట్టుకొని మాట్లాడదాం అన్నా సరే నాకు ఎంత సమయం పడుతుంది ఈ పని చేయటానికి నాకు. మూడోది, ఎంత అమౌంట్ ఖర్చు అవుతున్నది నాకు. నాలుగోది, నేను ఎంతమందిని రీచ్ అవ్వగలుగుతాను నా జీవిత కాలంలో, ఎంతమంది దగ్గరికి నేను వెళ్ళి మాట్లాడగలుగుతాను, ఎంతమంది నన్ను ఆహ్వానించేటటువంటి కండిషన్ లో ఉంటారు. సో ఈ 4 విషయాల గురించి ఆయన ఆలోచన చేస్తున్నప్పుడు పుట్టినటువంటి దర్శనము లేదా వచ్చినటువంటి ఒక సొల్యూషను, దేవుడు ఆయనకు అనుగ్రహించినటువంటి దర్శనము, అది దాని గురించి మనం దాన్ని దర్శనము అని అంటాం. ఈ రోజున అలా పుట్టినటువంటి ఒక ఆలోచన దాదాపుగా 67 దేశాలలో ఈ మినిస్ట్రీ స్ప్రెడ్ అవడము, లోకల్స్ రీచింగ్ లోకల్స్, లోకల్ గా ఉన్నటువంటి ఇండియా అనేటటువంటి ఒక దేశములో,
భారతదేశంలో ఉన్నటువంటి నాయకులే భారతదేశంలో ఉన్నటువంటి నాయకులను వారిని రీచ్ అవ్వటానికి, వారికి సువార్త యొక్క ప్రశస్తత, సువార్త ఎలా చేయాలి, దానిలో ఉన్నటువంటి మెలకువలు చేయట్లేదని కాదు, మరి కొద్దిగా రిఫైన్డ్ మేనర్లో చేయడము అన్నటువంటి ప్రణాళిక. ఈ దర్శనము ఆయనకి మరి 1967, 69 ఆ ప్రాంతాల్లో మొట్టమొదటిగా భారతదేశంలోనికి రావటము, ఇక్కడ నాయకులతో పరిచయం ఏర్పడటము, అక్కడి నుంచి ఇప్పటి వరకు మనం చూస్తున్నట్లయితే గనక మనకి చాలా మంది తెలిసి ఒకళ్ళు మరి మీకు పరిచయం అయినటువంటి జాన్సన్ గారు కావచ్చు, లేదు అంటే గనక వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ గా ఉన్నటువంటి రూపా సుహాసిని అక్క కావచ్చు, మేమందరము కూడా ఈ రోజున ఈ యొక్క దర్శనములో భాగమయ్యి, ఈ దర్శనములో మేము చేయవలసినటువంటి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో, మేము ఏదైతే చేయగలుగుతాము అన్నది మాకు ఇవ్వబడినటువంటి బాధ్యతని నెరవేర్చేస్తూ ముందుకు సాగుతున్నాం. ఈ దర్శనము ఒక్కొక్కసారి కంప్లీట్ అవ్వకపోవచ్చు, ఇప్పటికీ కూడా ఈ దర్శనం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ ఒకానొక రోజున ఇది అంకురార్పణ జరిగింది, స్టార్ట్ అయ్యింది. ఈ రోజున ఇది అనేక పట్టణాలకు, అనేక చిన్న చిన్న పల్లెలకు కూడా ఇది స్ప్రెడ్ అవుతూ ముందుకు సాగుతున్నది. ఒకటే ఒక మాట ఆయన దగ్గర ఉన్నది ఏంటది? దేవుని యొక్క క్లెయిమ్ ఏదైతే ఉందో, నేను ఈ లోకము కోసం ప్రాణం పెట్టాను, ఈ లోకంలోనికి శాంతి సమాధానం తీసుకురావటం కోసం వచ్చాను, నా ద్వారా మాత్రమే మీరు తండ్రిని చేరుకోగలుగుతారు, లేదా నా ద్వారా మాత్రమే మీకు పరలోకము సిద్ధించేటటువంటి అవకాశం ఉన్నది అన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క క్లెయిమ్ ఏదైతే ఉందో, ఈ క్లెయిమ్ దీన్ని మనుషుల దగ్గరికి తీసుకొని వెళ్ళటం, ఇంకా తెలియని వారి దగ్గరికి తీసుకొని వెళ్ళటం, ఇది ఒక్కటి మాత్రమే ఎజెండా. సో దీన్ని మనము దర్శనము అని చెప్పి అని అంటాం. అదే విధముగా ఒక కంపెనీ విషయాన్ని తీసుకున్నాం అనుకోండి, ప్రతి ఒక్క కంపెనీ తన యొక్క దర్శనాన్ని కొద్ది మాటల్లో చెప్పటానికి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత దాని మిషన్ అంటే ఆ దర్శనాన్ని ఎలాగా అచీవ్ అవ్వాలి అన్న దానికోసం అనేసి మరి కొద్దిగా ఎక్కువ మాటలతో వారి యొక్క మిషన్ స్టేట్మెంట్ ని రాసుకుంటారు. సో విషన్ అన్నది లేకుండా, దర్శనము అన్నది లేకుండా మనము తెలపెట్టాలనుకున్నటువంటి ఏ పనైనా సరే సంపూర్ణం అయ్యేటటువంటి అవకాశము చాలా తక్కువగా ఉంటుంది. దాని అర్థము ఒక మార్గం కనపడాలి. దేవోక్తి లేని ఎడల మనుషులు కట్టులేక చెదిరిపోదురు. అంటే దేవుని యొక్క యుక్తమైనటువంటి ఆలోచన లేకుండా ఒక దారిలో నడిచి సాధించవలసిన దానికోసం అనేసి కలిసి వచ్చి తక్కువ సమయంలో అనుకున్న దాన్ని మనము సాధించటానికి ముందడుగు వేయటము. సో ఒక లైఫ్ కి ఒక పర్పస్ రావటము, అంటే నా జీవితానికి ఒక అర్థము పరమార్థము రావడము, అదే విధముగా మిగతా వాళ్ళతో కలిసి దాన్ని సాధన కోసం అనేసి ముందుకు సాగటం, దీన్ని మనము దర్శనము అని చెప్పి పిలుచుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ విపిఎఫ్ గురించి ఆలోచించుకుందాం. మనం వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ గురించి ఆలోచన చేసినట్లయితే మొట్టమొదట ఎవరికో ఈ ఆలోచన రావాలి. ఈ ఆలోచన వచ్చిన తర్వాత దీన్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి, ఎంతమందికి ఇది వీలయ్యేటటువంటి సమయము 5 to 6:30 లోపల ఎంతమంది జాయిన్ అవ్వగలుగుతారు, దీని యొక్క ఉద్దేశం ఏంటి, ఏమి సాధించాలనుకుంటున్నాం దీని ద్వారా, దీనికి కావలసినటువంటి వనరులు ఎలా సమకూరుతాయి,
వనరులు కూరినట్లయితే గనక దీని యొక్క రిసోర్స్ పర్సన్స్ ఎవరయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఎంత వర్క్ చేయవలసినటువంటి అవసరం వస్తుంది. అన్నిటికీ మించి ఇది దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటిదేనా. సో మొట్టమొదటగా ఒక నీడ్, ఒక అవసరము, అరే ఈ కష్టము, లేదు అంటే గనక ఈ యొక్క ఇష్యూ, లేదు అంటే ఈ ప్రాబ్లం, లేదు అంటే గనక ఇది చాలా అవసరమై ఉన్నదే, ఇది దొరకట్లేదే, దీనికి ఎలా ప్లాన్ చేద్దాం, ఏం చేసినందువల్ల ఇది సఫలీకృతం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆఖరికి వచ్చేసరికి జరగవలసినది ఏంటి, ఈ కంప్లీట్ మ్యాప్ ఏదైతే ఉందో, బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో, దీన్నే మనము దర్శనము అంటాం. అదే విధముగా నేను 1987లో 87లో నేను ఉద్యోగం బిగిన్ చేశాను. నెమ్మదిగా 1997 అంటే ఒక 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత నా మనసులో పుట్టినటువంటి ఆలోచన, నేను చూస్తున్నటువంటి పరిస్థితులు, అంటే ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ ఉండేటటువంటి టార్గెట్స్, దాని నుంచి అతని మీద వచ్చేటటువంటి ఒత్తిడి, దాన్ని సాధించటం కోసం అతను చేసేటటువంటి పనులు, వీటన్నిటిని గమనించుకుంటూ వెళ్తున్నప్పుడు నేనే కనుక ఒక కంపెనీ నడిపినట్లయితే, నేను కనుక ఒక కంపెనీ స్థాపించినట్లయితే ఎటువంటి విలువల్ని నేను పాటిస్తాను, ఏ రకంగా ఒక కంపెనీని నేను నడిపించగలుగుతాను, దానికి కావలసినటువంటి ఎటువంటి వనరులు కావాల్సిన అవసరం ఉంటుంది, ఎవరితో కలిసి పని చేయవలసినటువంటి అవసరం ఉంటుంది, ఎటువంటి మందులను ఫస్ట్ గా మొట్టమొదటిగా ఇంట్రడ్యూస్ చేయవలసిన అవసరం ఉంటది, ఎటువంటి వ్యక్తులను నేను కలుపుకొని ముందుకు తీసుకొని వెళ్ళాలి, వాళ్ళు ఎందుకు నాతో పని చేయటానికి అంగీకరిస్తారు, వారిని నాతో పాటు నడిపించాలి అంటే నేను ఎటువంటి మాట చెప్పవలసిన అవసరం ఉన్నది. అనేక కంపెనీలు ఉన్నాయి కదా, దాంట్లో ఉద్యోగం చేసుకోకుండా దాంట్లో ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు మీరు దాన్ని వదిలిపెట్టి నాతో పాటు ఎందుకు నడవవలసినటువంటి అవసరం ఉన్నది. దీన్ని చెప్పి ఒప్పింపచేసి వాళ్ళని నాతో పాటు నడిపించి వాళ్ళని ముందుకు తీసుకువెళ్తూ వెళ్ళడమే దర్శనము. దీన్ని మనము మనం చేసేటటువంటి ఒక ప్లానింగ్, ఏదైనా ఒక విషయం, ఒక పని సాధించటం కోసం చేసేటటువంటి ప్లానింగ్ అన్న పదంతో ఒక్కొక్కసారి మనము ఆగిపోవచ్చు గాక, బట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ లో అది దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆలోచన, అది ఒక దర్శనము. ఆ దర్శనము నుంచి మాత్రమే మనము కావలసిన విషయాలను సాధించగలుగుతాము అనే విషయాన్ని తెలుసుకోగలుగుతున్నాం మనం. ఇలాంటి ఈ దర్శనాన్ని చాలా మందికి, ఆల్మోస్ట్ అందరికీ ఉంటుందా? ఎందుకంటే పుట్టినటువంటి ఏ మనిషి కూడా ఊరికే పుట్టలేదు. తన యొక్క పనిని నెరవేర్చడానికి, తన యొక్క ధర్మాన్ని నెరవేర్చడానికే ఈ రోజున నేచర్ మొత్తము వర్క్ చేస్తున్నది. ప్రకృతిలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా మనము నిశితంగా గమనించి చూసుకున్నట్లయితే, ఒక చిన్న చీమ దగ్గర నుంచి కూడా ఒక గడ్డిపోచకి కూడా ఒకానొక ధర్మం ఉంది. వీటన్నిటికీ కూడా ఒకానొక ధర్మం ఉన్నది, ఒక పని ఉన్నది. వీటన్నిటికీ కూడా వాటిని మనం గమనిస్తున్నప్పుడు అవి చేయవలసినటువంటి పనిని చేస్తూ వెళ్ళిపోతున్నాయి. వాటికి ఒక నిర్దిష్టమైనటువంటి కట్టడి ఉంది, ఒక వేలో పని చేయాలి అనేసి, ఒక దారిలో ప్రయాణం చేయాలి అనేసి. ఎప్పుడైతే అది మనుషుల దగ్గరకు వచ్చే విషయం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, మన గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, చాలా సార్లు ఆ కట్టడి లేక
ఆ కట్టడి కల్పించేటటువంటి ఆ యొక్క ప్లాన్ లేదు అంటే గనక, ఆ దర్శనము లేనందువల్ల చాలా సార్లు ఏమవుతా ఉంటది అంటే, ఒక ఒక అర్థం లేనటువంటి ఒక జీవితంలోనికి ఇంతేనా లైఫ్ అనే విధంగా ముందుకు సాగిపోతూ వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది. ప్లాన్స్ చాలా మంది దగ్గర ఉండొచ్చు. నేను ఇలా చేయాలి, అలా చేయాలి, ఇది చేస్తే మంచిది, అది చేస్తే మంచిది. ఇదిగో ఇప్పుడున్న సిట్యుయేషన్ ప్రకారము ఇలా పని చేసినట్లయితే మంచిది అనేటటువంటి ప్లాన్స్. చాలా మంది చూస్తారు, కానీ దాన్ని అనుసరించలేరు. దాన్ని ముందుకు కొనసాగించలేరు. దానికి భయం కావచ్చు కారణము. ఇంకా అనేక కారణాలు కావచ్చు. వనరులు ఉండలేకపోవటం కావచ్చు. వేరే ఏదైనా కారణం కావచ్చు గాక. కానీ కొంతమంది స్వతహాగా వాళ్ళు ఒక ముందడుగు వేయటానికి జంకుతూ ఉంటారు. వారికి ఆలోచన లేదని కాదు. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కూడా ఆలోచన ఉంటుంది. బట్ వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. సాధారణంగా మనం ఏమంటాము అంటే, అలా ఒక గ్రూపింగ్ కనుక చేసుకున్నట్లయితే, మనల్ని మనం గ్రూపింగ్ చేసుకున్నట్లయితే, అనుసరించే వాళ్ళు అంటాం. ఫాలోవర్స్ అంటాం వాళ్ళని. వాళ్ళకి నిర్దిష్టంగా ఏమీ ఉండదు. మనం ఒకటి చెప్పినప్పుడు వాళ్ళకున్న ఆలోచనకి మనం చెప్తున్నటువంటి విషయాలకు ఒక లింక్ కుదురుతుంది. ఆ లింక్ కుదిరినప్పుడు, అవునన్న నేను కూడా అలాగే అనుకున్నాను. అవునక్క నేను కూడా అలా చేస్తే బాగుంటదేమోనని అనుకున్నాను అని చెప్పేసేసి, సరే అక్క నేను కూడా దాంతో పాటు పనిచేస్తాను. నేను కూడా ఈ విషయం చేస్తాను. దాంట్లో నేను ఈ చిన్న విషయాన్ని చేయటానికి అవకాశం ఉంటుంది. ఇదిగో ఈ సమయంలో అయినట్లయితే గనక నేను ఖచ్చితంగా ఈ వర్క్ చేయగలుగుతాను. నాకిది ఖాళీ సమయము అని చెప్పి మనతో పాటు ముందుకొస్తారు. చాలా అవసరమైనటువంటి వ్యక్తులు. ఫాలోవర్స్ లేకపోతే లీడర్ ఎక్కడుంటాడు? ఉండేటటువంటి అవకాశం లేదు కదా! కాబట్టి ఇప్పుడు లీడర్ ఏం చేశాడు అంటే, నాయకుడు ఏం చేశాడు అంటే, తన యొక్క విజన్‌ని ఒక 100 మందితో షేర్ చేసుకున్నప్పుడు, దాంట్లో ఒక 10 మందో, లేదు అంటే గనక 5 మందో ఆయన విజన్‌తో, యెస్ మేము కూడా ఇలాగే అనుకున్నాము. మా దగ్గర కూడా ఇటువంటి ఆలోచన ఉండే. కానీ ఎలా చేయాలి అనేది మాకు తెలియలేదు. ఇప్పుడు మీరు మాకు ఒక మార్గం చూపిచ్చారు. ఒక కట్టడి నియమించారు. దీంట్లో వెళ్ళినట్లయితే ఏమవుతది అంటే, నా లైఫ్‌కి కూడా ఒక అర్థం వచ్చేటటువంటి అవకాశం ఉంటది అని చెప్పి, దానిలోనికి ఒక భాగస్వామిగా ఉండటం. సో, వి కాల్ దెమ్ యాస్ ఫాలోవర్స్. అతి తక్కువ మంది చూస్తారు. చూసిన వాళ్ళు ముందుకు వెళ్తారు. వీళ్ళని మనము అచీవర్స్ అంటాం. కొంతమంది దాన్ని క్రిస్టలైజ్ చేయగలుగుతారు. కొంతమంది దానిని షేప్ చేయగలుగుతారు దానికి. యెస్ ఇది కరెక్టే. ఇది ఇలా చేసినందువల్ల మంచిదే అని చెప్పి దాన్ని ముందుకు తీసుకొనెళ్తారు. వాళ్ళని మనము అచీవర్స్ అంటే, అది ఎగ్జాంపుల్ ఒక లెట్ అస్ సే ఒక ప్రోగ్రామ్ ఉంది. ఈరోజు మనము స్వార్థ కూడిక చేయాలి. రైట్. ఇది చేయటం నాకు ఇష్టమే. యెస్ నేను కూడా ఈ పని చేస్తాను. రైట్. సో దాన్ని ఇట్ ఈస్ లైక్ దేర్ ఈస్ సమ్ టైమ్ బౌండ్. ఈ రోజు లోపల ఆ ప్రోగ్రామ్ అయిపోవాలి. మనం అనుకుంటున్నాం ఓకే 29వ తారీఖున ఈ విషయం చేద్దాము. రైట్. అందరం కలిసి వచ్చాము. ఆ ప్రోగ్రామ్ కంటిన్యూ చేశాము. సో వీళ్ళని మనం ఏమంటాము అంటే అచీవర్స్ అంటాం. సాధించేవాళ్ళు. మూడవ గ్రూప్ ఉంటారు. వీళ్ళు ఎలా ఉంటారు అంటే, ఇట్ ఈస్ ఎన్ లాంగ్ టర్మ్ విజన్ ఉంటుంది దానికి. చూస్తాడు, తనతో పాటు నడిపిస్తాడు, తను కూడా నడుస్తాడు. ఆ తరువాత దాన్ని అనేకులకు ఉపయోగపడేటటువంటి విషయం కింద దాన్ని మరల్చటం. ఇతన్ని మనము ఒక విజన్ కలిగినటువంటి లీడర్‌షిప్ కింద మనము ఒప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్. అంటే ఇతని ఆలోచన చాలా పెద్దదిరా అని అంటుంటాం మనం.
అంటే ఇది ఒక లైఫ్ టైమ్ లో కంప్లీట్ చేయలేనిది అవ్వచ్చు. లేదు అంటే గనక తను అనుకున్నది మొత్తం చేసిన తర్వాత నేను చాలా బాగా చేశాను, ఇంతకు మించి ఏం చేయగలను అని అనుకున్న తర్వాత సరిగా గనక ఆ విషయాలను ఇతరులకు అందించినప్పుడు, ఆ బేటన్ పాస్ చేసినప్పుడు, ఆ 4x100 మీటర్ రిలే ఉందనుకోండి, ఒక 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 కర్ర బేటన్ ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు పట్టుకొని పరిగెత్తడం అనేది ఉంటది కదా. అంటే తను చేస్తున్నటువంటి రోల్, రెస్పాన్సిబిలిటీ ఏదైతే బాధ్యత ఇంకొకళ్ళకి పాస్ ఆన్ చేసినప్పుడు, వాళ్ళు ముందుకు తీసుకొని వెళ్తున్నప్పుడు, ఇంకొన్ని విషయాలు ఇతని వెనకాల కూర్చొని సలహాలు మాత్రమే ఇస్తూ ఆ విషయాలను గమనిస్తూ ఉంటున్నప్పుడు, ఇంకొన్ని విషయాల్ని నూతనంగా వచ్చిన వాళ్ళు చేస్తున్నప్పుడు, దానికి కొత్త విషయాలను జోడిస్తున్నప్పుడు, అరే నేను ఇలాగ అనుకున్నాను, కానీ ఎక్కడో నేను చేయలేకపోయాను, నేను చాలా మంచి పని చేశాను, ఎదుటకి ఇవ్వగలిగాను. కాబట్టి దీన్ని మనము విజన్ కంటిన్యూయేషన్ అంటాం. వీళ్ళని మనము విజనరీ లీడర్ అని చెప్పి పిలవటము, లేదు అంటే గనక దీర్ఘకాలికమైనటువంటి ఒక ప్రణాళిక కలిగి ఉండటము. ఇట్ ఈస్ నాట్ అబౌట్ టుడే టుమారో, ఈ రోజు రేపు గురించి కాదు. లేదు అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓన్లీ 5 years ఆర్ 10 years. ఇది ఒక దీర్ఘకాలమైనటువంటి ఒక ప్రణాళిక వాళ్ళ దగ్గర ఉంటుంది. మనము మన యొక్క కొద్దిగా మనము మన 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 కళ్ళని ఓపెన్ చేసుకొని గమనిస్తూ, మన మెదడుని పారాచ్యూట్ లాగా ఓపెన్ చేసి గమనిస్తూ ఉంటే, మనం ఏం చూస్తాము అంటే, కొన్ని సార్లు కొన్ని సంస్థలు మూతబడిపోవటము, లేదా కొంతమంది అరే చాలా గొప్ప లీడర్ అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాము, కానీ చాలా త్వరగా వారి లీడర్షిప్ ఫెయిల్ అయిపోవటము మనం ఎందువల్ల గమనిస్తాము అంటే, ద ప్లానింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎ లిమిటెడ్ పీరియడ్. ఇంత మట్టుకే, ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియదు. అందువల్ల వాళ్ళు అక్కడికి వెళ్తారు, అచీవర్స్, వాళ్ళు అచీవ్ చేశారు, దాన్ని సాధించారు, వాళ్ళు అనుకుంటున్న దాన్ని సాధించారు, కానీ దానికి మించి ముందుకు తీసుకెళ్ళలేరు. ఎందువల్ల తీసుకెళ్లేరు అంటే, అసలు అనుకున్న ఆలోచనే అక్కడి వరకే ఉంది. అన్ని మీన్స్, అన్ని ఎండ్ అన్ని కూడా అక్కడితో ఆగిపోతుంది. దాని నుంచి ప్రయోజనాన్ని ఇతరులు అనేకులకు పంచుతూ ఇంకొద్దిగా ముందుకు తీసుకొని వెళ్ళటము, ఆ తర్వాత దాన్ని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అందించటము, రాబోయేటటువంటి తరం వారికి అందించటము అనే విషయాల్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. అందువల్ల చాలా కొద్ది కాలము ఒక మెరుపులాగా మెరిచి, లేదు అంటే గనక ఒక పాల పొంగులాగా ఉప్పొంగి ఆ తర్వాత చల్లారిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఒక విజనరీ లీడర్ చేసేటటువంటి పనులు, ముందుకు సాగేటటువంటి క్రమాన్ని గనక మనం గమనించినట్లయితే, అనుకుంటూ ఉంటాము ఇది అవ్వదేమో అని, ఒక్కొక్కటి నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది. అవుతూ ఉంటాయి పనులు, కంటిన్యూ అవుతూ ఉంటుంది. దర్శనానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అది నిజంగా గనక దేవుని దగ్గర నుంచి వచ్చినది, ఆ తర్వాత అది గనక క్లియర్ కట్ గా గనక మైండ్ లో మ్యాపింగ్ జరిగిపోయినట్లయితే గనక దాన్ని వదిలిపెట్టడం అంటూ ఎప్పుడు ఇక జరగదు, కంటిన్యూ అవుతూనే ఉంటది. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, పర్సనల్ గా అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, బట్ స్టిల్ అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అబ్దుల్ కలాం గారు అన్నారు, కలలు కనండి అని చెప్పి దాన్ని నెరవేర్చుకోండి అని చెప్పి అన్నారు. ఇది కల కనడం లాంటిది కాదు. ఎస్, ఆయన అన్నటువంటి స్టేట్మెంట్ ఒకదానికి సంబంధించిన విషయంలో అన్నటువంటి స్టేట్మెంట్ అది. బట్ ఇది కల కనడం గురించి కాదు. ఇది ఒక నిరంతరమైనటువంటి శ్రమించేటటువంటి విషయం కింద మనము గమనించుకోవచ్చు. దేవోక్తి లేని ఎడల
జనులు కట్టులేక తిరుగుచుందురు. ఈవెన్ మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున ఎవరినో ఒకరిని గెస్ట్ ని మనం ఆహ్వానించాం అనుకోండి ఇంట్లోకి. ఇంటిని సరి చేయటం దగ్గర నుంచి, ఏ వంటకం వండాలి అన్న దాని దగ్గర నుంచి ఒక ప్లానింగ్ ఏదైతే జరుగుతున్నదో, రైట్, దాన్ని ఆఖరికి వచ్చేసరికి అచీవ్ చేసేస్తాం. సో ఇటువంటి చిన్న చిన్న ప్లానింగ్స్ అన్నిటినీ కలిపితే ఒక పెద్ద విషయాన్ని సాధించటము అన్న దాన్ని మనము దర్శనము అని చెప్పి పిలుచుకుంటున్నాం. మెనీ పీపుల్ విల్ ఎండ్ దేర్ లైఫ్, వాళ్ళ జీవితం ఎక్కడితో ఎండ్ అయిపోతుంది అంటే, ఈ చిన్న చిన్న విషయాలని అచీవ్ చేస్తూ ముందుకెళ్తూ అనేక విషయాలను అచీవ్ చేస్తూ ఉంటారు, సాధిస్తూ ఉంటారు, సక్సెస్ఫుల్ గా అవుతూ ఉంటారు, వాటన్నిటిని అనుభవిస్తూ ఉంటారు. ఆ తర్వాత అక్కడికి వచ్చేసరికి లైఫ్ ఎండ్ అయిపోతుంది. అందువల్లే మనము ఒక మహాత్మా గాంధీ సెపరేట్ గా కనిపిస్తాడు మనకి. కొన్ని రాజకీయాల్లో ఉన్నటువంటి కొంతమందిని మనం గమనిస్తున్నప్పుడు కొంతమంది మనకి సెపరేట్ గా కనిపిస్తారు వాళ్ళు మనకి. లేదు అంటే గనక కొన్ని విషయాలను మనం గమనిస్తున్నప్పుడు ఒక టీం కింద ఏర్పడి ఒక డ్యామ్ నిర్మాణం చేయటం ఒక డ్యామ్ నిర్మించటం దగ్గర నుంచి, లేదు అంటే గనక ఒక విషయాన్ని కనిపెట్టారు కొత్తగా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ ఎలక్ట్రిసిటీని తీసుకుందాం. ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ లేకపోయినట్లయితే మనం ఇంత పొద్దున్నే లేచి అసలు ఈ జూమ్ కాల్ అయ్యేటటువంటి అవకాశమే లేదు. ఈ ఎలక్ట్రిసిటీ విషయంలో చాలా మందికి తెలిసినటువంటి ఎగ్జాంపులే ఇది, లేదా నిజమైనటువంటి విషయమే ఇది. దాదాపుగా అనేక రకాలైనటువంటి వస్తువులను వాడాడంట థామస్ ఆల్వా ఎడిసన్. ఈ వెలుగుని ప్రసారం చేయాలి, ఎలాగ చేయాలి ఉంది, దీని వెనకాల ఇది చేసేటటువంటి అవకాశం ఉంది, కానీ ఎటువంటి మెటీరియల్ వాడినందువల్ల నేను దీన్ని కాన్స్టాంట్ గా వెలిగేటట్టు చేయగలుగుతాను. ఒక వ్యక్తి కనుక కొన్ని వేల గంటలు వాడాలనుకున్నా సరే ఆ వెలుగుని, దాన్ని నేను ఎలాగ చేయగలుగుతాను అనే విషయంలో చేస్తూ కొన్ని వందల వేల పరికరాలను వాడుతూ వెళ్ళాడంట. అన్నిట్లోనూ ఫెయిల్ అవుతూ వచ్చాడు. ఆబ్వియస్ గా చూస్తే ఏం కనిపిస్తూ ఉంటది అంటే అది ఫెయిల్ అవుతున్నట్టే కనిపిస్తుంది. విలేకరుల సమావేశంలో కూడా ఆయన ఇదే మాట అన్నాడంట. ఎవరో ఒక విలేకరు ప్రశ్న అడిగినప్పుడు, మీరు అనేక సార్లు ఫెయిల్ అయ్యారు కదా, ఏ రకంగా ముందుకు వెళ్ళగలిగారు అంటే, ఏదో ఒకటి ఉంది. నేను కనుక్కున్నది ఏంటి అంటే, దాదాపుగా ఈ 999 వస్తువులు పనికిరావు అని చెప్పి కనుక్కోగలిగాను నా ప్రయాణంలో. ఈ ఒక్క వస్తువు టంగ్స్టన్ అన్నటువంటి ఈ యొక్క మెటల్ ఏదైతే ఉందో, ఈ మెటల్ మాత్రమే నేను ఉపయోగించాలి అనేసి నేను కనుక్కోగలిగాను. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే, ఇప్పుడు మనకు వస్తున్నటువంటి ఈ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఏదైతే జరిగిందో ఈ రోజున, అసలు ఫిలమెంట్ అన్నది లేకుండా బల్బు రావటము అన్నది, రేపు పొద్దున ఇంకేమేమి రాబోతున్నాయో. సో దేర్ ఆర్ సర్టెన్ పీపుల్, వాళ్ళ విజన్ ని ముందుకు కొనసాగిస్తూ తీసుకొని వెళ్ళిపోతూనే ఉంటారన్నమాట. కొన్ని విషయాలు అటువంటి. బట్ చాలా మంది వాటిల్లోనికి భాగస్వామి ఉంటారు, కొంతమంది అచీవ్ చేస్తూ ముందుకెళ్తా ఉంటారు కొన్ని చిన్న విషయాలు. బట్ అందువల్లనే మనకి కొంతమంది సెపరేట్ గా కనిపిస్తూ ఉంటారు, అద్భుతంగా కనిపిస్తూ ఉంటారు. కొన్ని ఏదో ఒకటి వాళ్ళు సాధించిన వాళ్ళు మాత్రమే కాదు, ఇంకా సాధించవలసినది ఉంది అని చెప్పి ముందుకు సాగుతూనే కనిపిస్తూ ఉంటారు కొంతమంది. దే ఆర్ స్టిల్ వర్కింగ్ ఫర్ ద కాజ్. ఆ విజన్ కోసం ఇంకా పని చేస్తూ ముందుకు సాగుతూ వెళ్తున్నట్లుగానే మనకి కనిపిస్తూ ఉంటారు. ఆ కేటగిరీలోకి మనము క్రిస్టియన్ వర్కర్ కింద, క్రిస్టియన్ లీడర్ కింద మనల్ని కూడా మనం చూసుకోవచ్చు. అనేకులు పరిచయం అవుతూ ఉంటారు మనకి. వారితో ఎలా షేర్ చేసుకోవాలి, ఇంకా బెటర్ వేలో ఎలా షేర్ చేసుకోవాలి, ఇంకా నైపుణ్యతలు ఎలా యాడ్ చేసుకోవాలి,
ఇంకొక మెట్టు ఎలా ఎక్కగలగాలి, నా జ్ఞానం ఏదైతే నేను నింపుకుంటున్నానో ఇది వావ్, ఓ బ్యూటిఫుల్, వండర్ఫుల్, చాలా బాగుంది, ఎక్సలెంట్, అక్కడితో ఆగిపోతుందా? లేకపోతుంటే ఈ ఈ ఈ నేర్చుకుంటున్నటువంటి విషయాలన్నీ కూడా నన్ను ఒక కట్టడిలోనికి తీసుకొని వస్తున్నాయ్యా, ఒక విషయాన్ని సాధించడం కోసం ముందుకు తీసుకెళ్తున్నాయ్యా. నేను సాధించలేకపోవచ్చు, కనీసం ఆ మార్గంలో నేను నడవగలుగుతున్నానా? రేపు వచ్చేటటువంటి జనరేషన్స్ కోసం అనేసి నేను ఏదైనా చేయగలుగుతున్నానా? ఏదైనా ఒక చూపించగలుగుతున్నానా? ఏదన్నా ఒక 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 హోప్ ఇవ్వగలుగుతున్నానా నేను అనేది మనల్ని ఎప్పుడూ కూడా పురికొల్పుతూ ముందుకు తీసుకెళ్తూ ఉండేటటువంటి అవకాశం ఉంది. హబక్కులో దేవుడు ఒక మంచి మాట మాట్లాడతాడు, చూడటానికి ప్రయత్నం చేద్దాం. హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాలు. ఎవరైనా చదివి వినిపిస్తారా? యెహోవా నాకిలాగ సెలవిచ్చెను, ఆ, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు ఉమ్, నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. ఉమ్, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. ఉమ్, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. ఉమ్. అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. జాగు చేయక వచ్చును. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. దీన్ని ఒక దర్శనంకి సంబంధించినటువంటి ఒక విషయం కింద మనం చూస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, హబక్కుతో ఈ మాట మాట్లాడుతున్నాడు. చదువువాడు పరుగెత్తుతూ చదువ వీలగునట్లు. అంటే ఎంత క్లారిటీగా విజన్ ఉంటది అంటే, నీకు దేవుడు మనసు అనుగ్రహిస్తాడు దాన్ని చదవటానికి, దాన్ని ఆకలింపు చేసుకోవటానికి, దాన్ని స్థిరంగా నీ మనస్సులో పదిలపరుచుకోవటానికి. నువ్వంటే పరిగెత్తుతున్నప్పుడు కాన్సన్ట్రేట్ చేయటం చాలా కష్టం కదా, కానీ పరిగెత్తేటప్పుడు కూడా నువ్వు చదవగలిగే రాగంగాను, దాన్ని ఎప్పుడూ కూడా వదిలిపెట్టే విధంగాను ఉండకుండా, దాన్ని హత్తుకునే విధంగాను, అది 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 ఒక యాక్చువల్ నిజం చెప్పాలి అంటే విజన్ నిద్రలేని రాత్రులు ఇస్తుంది. మనం నిద్రపోకపోయినట్లయితే కళలు వచ్చే అవకాశమే లేదు కదా. అంటే ప్రాక్టికల్ గా నిద్రపోకపోవటం అన్నది కాదు నా ఉద్దేశం. అంటే యూ విల్ బర్న్, నీకు నువ్వు ఒక ఒక సమిధలాగా అయిపోతావు. లేదు అంటే కనుక నీకు నువ్వు అదొక సింగిల్ పాయింట్ ఎజెండా కింద ఉంటది. దానికోసమే, అది చేయటం కోసమే నువ్వు ఉన్నావేమో. దట్ ఈస్ యువర్ లైఫ్ విజన్. అదే నీ యొక్క లైఫ్ గోల్. అదే నీ యొక్క జీవితానికి పరిపూర్ణత, సంపూర్ణత అన్న విధముగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. చదువువాడు పరిగెత్తుటూ చదువ వీలగునట్లుగా ఉంటుంది. క్లారిటీగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి వచ్చినదే. నీవు దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయము. స్పష్టంగా రాయకపోయినట్లయితే, చాలా క్లియర్ గా లేకపోయినట్లయితే, నీతో పాటు భాగస్వాములు వచ్చేటటువంటి అవకాశం లేదు. నీతో పాటు నడవటానికి నేనున్నాను, నీతో పాటు చేయి కలపటానికి నేనున్నాను అని చెప్పి వచ్చేటటువంటి అవకాశం లేదు. ఎందుకు అంటే అది స్పష్టంగా లేదు. ఎందుకు స్పష్టంగా లేదు అంటే, ఏదైతే చెప్తున్నావో నువ్వే స్పష్టంగా లేవు. నీ మాటే స్పష్టంగా లేదు. నువ్వు చెప్తున్న విషయాల్లో నాకు ఇంకా క్లారిటీ మిస్ అయిపోతున్నది, నాకు అర్థం కావట్లేదు. నువ్వేమంటావు? నీకు అర్థం కావట్లేదు అని అంటావు. ప్రాబ్లం ఏంటి అంటే, నీకు నువ్వు అసలు క్లియర్ గా ఉన్నావా? లీడర్కి కావాల్సినది, ఒక నాయకుడికి కావాల్సినది ఏంటి అంటే స్పష్టత, క్లారిటీ. నేనేం చేయదలుచుకున్నాను, నేను ఎక్కడికి తీసుకెళ్ళదలుచుకున్నాను, ఏం సాధించదలుచుకున్నాను,
అల్టిమేట్ గా ఇది ఏంటిది, ఇది ఇది ఏదైతే సాధించవలసినది ఉన్నదో ఇది నా కోసమా లేకపోతే మానవాళి కోసమా, మనుషులందరి కోసమా? ఇజ్ ఇట్ అబౌట్ యూ ఆర్ ఇజ్ ఇట్ అబౌట్ అస్? ఈ విషయము ఎప్పుడైతే అస్ మనందరము అన్న మాట వస్తుందో దాంట్లోంచి ఈ ఈ మనములో ఎంతమంది అయితే ఇంక్లూడ్ అవ్వగలుగుతారో అప్పుడు యాజ్ ద మెజారిటీ గోస్ అప్. ఉన్న 100 మందిలో కనుక మినిమం 51 మంది నీ దగ్గర ఉండగలగాలి అన్నటువంటిది ఒక మినిమం క్రైటీరియా కింద తీసుకున్నట్లయితే గనక దట్ ఈస్ ద బేర్ మినిమం. దాన్ని నువ్వు 99 వరకు కూడా తీసుకెళ్లే అవకాశం ఉన్నది, దాన్ని 100 కింద కూడా తీసుకెళ్లేటటువంటి అవకాశం నీ మీద ఉన్నది. ఎవరి మీద ఆధారపడి ఉన్నది ఇది? 51 దగ్గర ఆగుతుందా, 60 దగ్గర ఆగుతుందా, 99 దగ్గర ఆగుతుందా, 100 దగ్గరికి వెళ్తుందా అన్నది ఖచ్చితంగా లీడర్ దగ్గరే ఆగుతుంది. ఎందుకంటే అంత స్పష్టంగా లీడర్షిప్ ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. స్పష్టముగా రాయుము. నువ్వు ఎలా రాయాలి అంటే స్పష్టంగా రాయాలి. ఆ తర్వాత పరిగెత్తుతున్నప్పుడు కూడా చదవగలిగేటట్లుగా ఉండగలగాలి అన్నది మనము చూస్తున్నాం ఇక్కడ. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. ఒక టైం బౌండ్ విషయాలు ఉన్నాయి దానికి. ఇది అసలు మనకి రాదు, జరగదు, కనపడదు, అయ్యే అవకాశం లేదు కాదు. ఇట్ ఈస్ విజిబుల్. ఇట్ ఈస్ డెఫినెట్లీ విజిబుల్. ఎక్కడ ఉండొచ్చు అది? ఒక్కొక్కసారి బ్లూ ప్రింట్ లో ఉండొచ్చు, పేపర్ లో ఉండొచ్చు, నీ మైండ్ లో ఉండొచ్చు. ఇది ఖచ్చితంగా జరగబోయేది. ఇది చూపించగలగాలి. ఎప్పుడైతే నాయకుడు దాన్ని సరిగా చూపించలేకపోతాడో అప్పుడు అతను ఫెయిల్ అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. జరుగుతుంది, ఎంత స్పష్టంగా చూపించగలుగుతాడు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇది నిర్ణయ కాలంలో ఖచ్చితంగా జరిగేటటువంటి, సమాప్తం అవ్వటానికి ఇది దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆలోచన కాబట్టి ఎటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి విషయమైనా సరే, ఎటువంటిదైనా సరే, ఒక 10 మందికి సహాయపడేటటువంటిది, 10 మందికి మేలు చేసేటటువంటిది ఏదైనా సరే, ఇట్ విల్ డెఫినెట్లీ కమ్ ఫ్రమ్ ఎన్ హయ్యర్ సోర్స్. అది దానంతట అది కూడా నేను తొందరగా ఈ పని పూర్తవ్వాలి అని చెప్పి అది ఆతురపడుతూ ఉంటుందంట. అది ఆతురపడుతూ ఉంటుంది. అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. ఆలస్యమవుతుంది, ఎలాగా? ఇది నేను ఇలా అనుకోలేదే, నేను ఈ టైంలో అయిపోతుంది అని అనుకున్నానే. ఫైన్, ఈ టైంలో అనుకున్నావు, బట్ స్టిల్ దెర్ ఇస్ టైం అన్న విధముగా దాని కొరకు కనిపెట్టుచు దాని కొరకు ముందుకు వెళ్ళాలి. అది తప్పక జరుగును, అది జాగు చేయక ఖచ్చితంగా వచ్చును అనేది చూస్తున్నాము. కొన్ని వర్డ్స్ మనము ఈ 2-3 వాక్య భాగాల నుంచి కనుక మనం గమనించడానికి చూసినట్లయితే ఏం చూస్తామంటే, ఒకటి క్లియర్ కట్ గా అది చూడగలుగుతున్నాము. 2 దాన్ని మనము అండర్స్టాండ్ అంటే తెలుసుకోగలుగుతున్నాము. అది చాలా నీట్ గా ఉంది, చాలా క్లియర్ కట్ గా ఉన్నది ఆ దర్శనము. ఇది లేట్ అయ్యే అవకాశం లేదు, కానీ వెయిట్ చేయాల్సిన అవసరం కావచ్చు. లేట్ అయ్యే అవకాశం లేదు, కానీ వెయిట్ చేయాల్సిన అవసరం రావచ్చు. దానంతటా అది తొందరగా పూర్తి కావాల్సినటువంటి అవసరత కనిపిస్తున్నది. ఇమ్మీడియట్ గా అవ్వాలి అన్నటువంటి అవసరత ఖచ్చితంగా కనిపిస్తున్నది. దీనికి గ్యారంటీగా అవుతుంది, ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనేసి తెలుస్తున్నది. దీని గురించి నువ్వు నిరాశ చెందవలసిన అవసరం లేదు, దీని గురించి నువ్వు నిరీక్షించవచ్చు. దీనికి ఒక టైం ఉంది, దాని యొక్క నిర్ణీత కాలంలో ఇది ఖచ్చితంగా జరగబోతుంది అనేది తెలుసుకోగలుగుతాం మనం. ఇది హబక్కూకు నుంచి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. అయితే ఈ మధ్య కాలంలో
లేదు అంటే గనక చాలా సార్లు మనము కట్టు లేకుండా అటు ఇటు అయిపోవటానికి, లేదు అంటే గనక అటు ఇటు ఈడవబడటానికి, ఒక గురి నుంచి ఇంకొక గురికి, ఇంకొక గురి నుంచి ఇంకొక గురికి, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి, ఒక చర్చ్ నుంచి ఇంకో చర్చ్‌కి, ఒక మీటింగ్ దగ్గర నుంచి ఇంకో మీటింగ్‌కి, ఒక బిజినెస్ నుంచి ఇంకో బిజినెస్‌కి, ఒక ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి, స్థిరత్వం లేనటువంటి కొన్ని కొన్ని పనులు చేసేవాళ్ళు మనకి చాలా మంది కనిపిస్తా ఉంటారు. కారణం ఏంటి అంటే వీళ్ళు ఈడవబడుతున్నారు అనేక రకాలుగా. అటు ఇటు ఈడవబడుతున్నారు. అనేక రకాలైనటువంటి విషయాలను గమనిస్తున్నారు. దేనికి నేను కరెక్ట్‌గా చేయాలి అనేది క్లారిటీ లేకుండా పోతుంది. దేనికి నేను ఎంత సమయం ఇవ్వాలి? ఎక్కడ నా సమయం సద్వినియోగం జరగబోతున్నది? ఎక్కడ నేను గనక నా సమయాన్ని ఇచ్చినట్లయితే గనక దానికి ఫలము వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఆలోచన చేయండి. విజన్‌కి ఫలము ఉండాల్సిందే. ఫలము లేకుండా మీరు అంటే చూపించగలగాలి. దాని ఫలము చూపించగలగాలి మనం ఖచ్చితంగా. ఫలము చూపించలేకపోయినట్లయితే ఇట్ ఈస్ ఓన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్. చాలా తక్కువ కాలంలో అది బయటపడిపోయేటటువంటి దాని యొక్క డొల్లతనము బయటపడిపోయేటటువంటి అవకాశం ఉన్నది. సో అటు ఇటు తిరిగిపోతా ఉంటారు కొంతమంది. అటు ఇటు వెళ్ళిపోతా ఉంటారు. ఒక స్థిరత్వం ఉండకుండా ఉంటది. అంటుంటాం కదా మనం, స్థిరత్వం లేదు ఇతనికి. ఒకసారి అదంటాడు, ఒకసారి ఇదంటాడు, ఒకసారి ఆ పని చేద్దాం అంటాడు, ఒకసారి ఈ పని చేద్దాం అంటాడు అనేసేసి అంటుంటాం కదా. ఇది కేవలం ఎక్కడి నుంచి జరుగుతున్నది ఇది అంటే అనేక రకాల విషయాలు. ఈ రోజు ఇది ఇనంగానే ఉప్పొంగిపోవటం, రేపు ఇది ఇనంగానే దాని గురించి ఉప్పొంగిపోవటం, అలాగా స్థిరత్వం లేకుండా అటు ఇటు వెళ్ళిపోవటం. ఇది జరగకుండా ఉండాలి. ఎందుకంటే విజన్ అన్నది అసలు దేవోక్తి అన్నదే అసలు ఒక కట్టడి పెట్టడానికి, ఒక మార్గంలోనికి నిన్ను తీసుకురావటానికి, లేదా మనల్ని తీసుకురావటానికి, మనందరము ఒక తాటి మీదకి రావటం కోసం అనేసేసి. కానీ ఇదే దేవోక్తి గనక మనల్ని అనేక రకాలుగా గనక, అనేక మార్గాల్లో గనక మనల్ని నడిపిస్తున్నట్లయితే గనక, అనేక వైపులకి మనల్ని లాగివేస్తున్నట్లయితే గనక, దెన్ అక్కడ ఏం జరుగుతున్నది? ఈ లాగివేస్తున్నటువంటి అనేక విషయాల్లో ఒక్క విషయమే కరెక్ట్ అయినది ఉన్నది. మిగతాయన్నీ కూడా కాదు. ఈ మిగతా వాళ్ళందరూ ఎవరు అంటే మనకి ఫాల్స్ విజన్ చూపిస్తున్నారు. సరైనటువంటి దర్శనము వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళకి కావలసిన దర్శనం వాళ్ళ దగ్గర ఉంది. ఆ దర్శనంలో మనము లేము. కానీ మనము వాడబడుతున్నాము దానిలోనికి, వాడుకోబడుతున్నాము దానిలోనికి. వి ఆర్ ట్రాప్డ్ ఇంటూ ఆర్ అట్రాక్టెడ్ ఇంటూ దానిలోనికి మనము అట్రాక్ట్ చేయబడుతున్నాము. ఈ మాట కూడా బైబిల్లో ఉంది. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము. ఎస్, 14వ వచనం. 14 ఇర్మియా చదువుదాము ఒకసారి. ఇర్మియా పత్రిక. యెహోవా నాతో ఇట్లా నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. ఎక్కడ పుట్టిందంటమ్మా ఇది? తమ హృదయమున పుట్టిన వాళ్ళ హృదయంలో పుట్టిందంట. బట్ అన్ఫార్చునేట్ గా వాళ్ళ హృదయాల్లో పుట్టినటువంటి వంచన ఎవరి కోసం పనిచేస్తుంది అంటే వాళ్ళ కోసం మాత్రమే పనిచేస్తున్నది. నా ఎదుగుదల, నా సేఫ్టీ, నా ఉద్దేశములు, నేను అనుకుంటున్నది నా వరకు, లేదా నా బంధువుల వరకు, లేదు అంటే నాకు తెలిసిన కొంతమంది కోసం మాత్రమే. అది మేములో మనము లేము. చూడటానికి మేము లాగానే ఉంది, మనము లాగానే ఉంది. కానీ ఆ మనములో నేను లేను, లేదా మనము లేము. ఇది నయవంచన. వాళ్ళు ప్రకటన చేస్తున్నారంట,
ఇది అసత్యమైనటువంటి దర్శనం అంట, ఇది మాయము తంత్రము కూడినటువంటి దర్శనం అంట. వీళ్ళు ఖచ్చితంగా అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారంట. నేకెడ్ లైస్ అంటే లైవ్ వేరు, నేకెడ్ లైవ్ వేరు. తెలుగులో ఇంకా ఒకటే పదం ఉన్నది. నేకెడ్ అంటే ఇట్ ఈస్ లైక్ చాలా క్లియర్ కట్ తెలుస్తూ ఉంటుంది దాని యొక్క డొల్లతనము, లేదు అంటే కనుక దాంట్లో లేనటువంటి నిజాయితీ. ఎంత ఎంత నీచమైనటువంటి అబద్ధము. కానీ బట్ సంహౌ ఎందుకో తెలియదు, కొంతమందికి అదే నమ్మాలని అనిపిస్తూ ఉంటది. వీళ్ళు అటు ఇటు విసిరివేయబడతా ఉంటారు, ఎటు పడితే అటు కొట్టుకెళ్ళిపోతా ఉంటారు. ఏమీ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఆఖరికి వచ్చేసరికి ఏం జరిగింది అనేసేసి, నేనేం చేశాను నా జీవితంలో ఇప్పటి వరకు అని చెప్పి వెనక్కి తిరిగి చూసుకుంటున్నప్పుడు ఆ మనిషికి కనపడదు, అతనితో పాటు ఉన్న వాళ్ళకు కూడా ఏమీ కనపడేటటువంటి అవకాశం లేదు. మాక్సిమం అతనితో పాటు ఉన్న వాళ్ళకి కనపడుతుందేమో, ఏదైనా కనిపిస్తే కనుక. కానీ డెఫినెట్ గా మిగతా వాళ్ళెవ్వరికి కూడా చూడటానికైతే ఎటువంటి విషయము కనపడదు, గ్రహించటానికి ఎటువంటి విషయము కనపడదు, స్పష్టంగా ఏమీ ఉండదు, ఏమీ రాసి పెట్టబడలేదు, ఏది కూడా అసలు చదవటానికి లేదు అక్కడ. అలా ఉందనుకోండి. అలా ఉన్నట్లయితే గనక దాన్ని మనం ఏమంటాము అంటే నయవంచన అని అంటాము. అది ఎవరికి ఉపయోగపడింది అంటే అతనికి సంబంధించిన లేదా వారికి సంబంధించినటువంటి కొంతమందికి మాత్రమే ఉపయోగపడింది తప్ప ఆ మనములో మనందరము డెఫినెట్ గా లేము అనేది కొంతకాలం అయిన తర్వాత మనం తెలుసుకోగలుగుతాం. కానీ ఇలాగ అనేక రకాలుగా మనము ఈడవబడతా ఉంటాం, అట్రాక్ట్ చేయబడతా ఉంటాం. ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది ఆఖరికి వచ్చేసరికి అంటే అది అసలు అక్కడ అసలు విషయమే లేనప్పుడు ఏం జరుగుతుంది? నేను మాట్లాడలేదు అంటున్నాడు దేవుడిది, కానీ నేనేమనుకుంటున్నానంటే ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చింది అనుకొని నేను ఫాలో అవుతున్నాను. చాలాసార్లు ఇది ఒక రకంగా చెప్పొచ్చు, ఇది నాయకుడి యొక్క గొప్పతనం అనే అనొచ్చు. అంటే అలాంటి కుటిలత్వానికి, అలాంటి వంచనకు నేను ఆకర్షితున్నయ్యాను అంటే ఐ వుడ్ రాదర్ సే అతని యొక్క గొప్పతనము నా యొక్క తెలివి తక్కువతనము అని మాత్రమే అనగలుగుతాను నేను. ఎవరైనా అదే మాట అనగలుగుతారు. అరే ఎంత తెలివి తక్కువగా ఈ పని చేశాను, అరే తెలిసి నాకు తెలుస్తుంది కదా వాడు ఎలా ఇస్తాడు, నేను దీంట్లో ఈ పెట్టుబడి పెడితే, నేను ఈ రోజున 100 రూపాయలు పెడితే అలాగ ఒక 10 నెలలు పెట్టిన తర్వాత నేను కట్టేది 1000 రూపాయలు, వాడు 2000 రూపాయలు 11వ నెలలో ఇస్తానంటే నాకన్నా బుద్ధుండక్కర్లా అని చెప్పి ఎన్నిసార్లు అనుకొని ఉంటాం మనలో చాలా మందిని. అందరం అయి ఉండకపోవచ్చు, కొంతమంది. ఎవరైనా మన గ్రూప్ లో ఎవరు అలాంటి వాళ్ళు లేకపోయినట్లయితే ప్రైజ్ లార్డ్. బట్ ఇట్ ఈస్ సో. ఎలా కుదురుతుంది ఇది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? సో దేవోక్తి ఒక విజనరీ ఎప్పుడూ కూడా మనల్ని మంచి వైపుకి నడిపించేటటువంటి అవకాశం ఉంటుంది. సో దర్శనము చాలా కీలకమైనటువంటి విషయం. దర్శనం లేకపోయినట్లయితే ఎటువైపుకి వెళ్ళిపోతుంది, ఏం జరుగుతుంది, రేపొద్దున ఏం జరగబోతుంది, ఏది కూడా స్పష్టత ఉండదు. ఏంటి అంటే ఏమీ లేదు. ఏం జరిగింది అంటే ఏం జరిగింది అని చెప్పి అడుగుతాం. ఏం జరిగింది అని చెప్పి అడిగితే ఎవరైనా మనల్ని ఏం జరిగింది అని చెప్పి మనల్ని మనమే క్వశ్చన్ చేసుకోవాల్సిన ఇది ఉంటుంది. అది చాలా అన్యాయమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతాము అనేది తెలుసుకుంటున్నాం. మనం మాట్లాడుకుందాము స్మార్టర్ గోల్. కొంతమంది మీలో స్మార్ట్, SMART స్మార్ట్ అని వినుంటారు. కానీ నెక్స్ట్ మనము స్మార్టర్ గోల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ గోల్స్ ఏ రకంగా దర్శనానికి హెల్ప్ చేస్తాయి అనేది మనము మాట్లాడుకుందాం.
ఇటువంటి పరిస్థితి మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ కలగకూడదు అనేసి చూసుకుంటాము. నెహెమియాని కనుక ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకున్నట్లయితే, విచ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్, నెహెమియాని ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుందాము. అనేక మందిని తీసుకోవచ్చు బైబిల్లో, బట్ నేను పర్సనల్ గా నెహెమియాని తీసుకోదలుచుకున్నాను. నెహెమియాని తీసుకుందాము. ఏ రకంగా అతను తన యొక్క దర్శనాన్ని కన్వర్ట్ చేశాడు, అండ్ ఆ కన్వర్ట్ చేసింది గోడ కట్టటానికా దేనికి అన్న విషయాన్ని కూడా నెక్స్ట్ గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయనా. మేము ఎంతైతే పాజిటివ్గా సరైనటువంటి విషయాల వైపు వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటామో, అంతే విధముగా అటువైపు వెళ్లకుండా, ఆ కట్టడిలోనికి రాకుండా, మీరు మాకు నియమించినటువంటి ఆ దేవోక్తిలోనికి రాకుండా, కొన్ని వందల విషయాలు, కొన్ని వేల విషయాలు ఒక్కొక్కసారి మమ్మల్ని వెనక్కి లాగుతూ, పక్కకి లాగుతూ, ఆ మార్గంలో నడవకుండా చూసేటటువంటి అవకాశం ఉన్నది అనేసి మీరు మాకు చూపించినటువంటి వచన భాగాల నుంచి అర్థమవుతున్నది. అవును నాయనా, ఒక్కొక్కసారి మేము కొన్ని విషయాల్లో మేము ఫాలోవర్స్ కింద ఉండొచ్చు, కొన్ని విషయాల్లో మేము సాధించేవారిగా ఉండొచ్చు, సక్సెస్ఫుల్ గా ఉండొచ్చు. కొన్ని విషయాల్లో మేము విజన్ ని మిగతా వాళ్ళతో షేర్ చేసుకోవాల్సినటువంటి అవసరము ఉండొచ్చు. దర్శనాన్ని షేర్ చేసుకునే విషయాల్లో మేము, ఇది మీ దగ్గర నుంచి వచ్చిన విషయము, మేమేదైతే సాధించాలి అని చెప్పి ముందుకు వెళ్తున్నామో, ఆ సాధించే దానిలో నేను, నాతో పాటు కొద్ది మంది అని కాకుండా, ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మేలు జరిగేటట్లుగానే నా యొక్క ఆలోచన ఉందా లేదా అనే దాన్ని నేను ఎల్లప్పుడూ ప్రశ్నించుకోవటానికి సహాయం చేయండి తండ్రి. ఆఖరికి వచ్చేసరికి నీ యొక్క బిడ్డగా ఒక మంచి సాక్షిగా మాత్రమే నేను ఉండటానికి నాకు సహాయం చేయండి నాయన. ఏ ఒక్కరూ కూడా నేను చేసేటటువంటి పని ద్వారా, నేను మాట్లాడినటువంటి మాటల ద్వారా ఎవరికి హాని కానీ నష్టము కానీ జరగకుండా ఉండేటట్లుగా నా నోటిని నేను కట్టడిలో ఉంచుకోవటానికి, నేను ఏదైతే రాసుకుంటున్నానో, నా యొక్క దర్శనం కావచ్చు, నా యొక్క ప్లాన్స్ కావచ్చు, వీటన్నిటి విషయాల్లో నేను స్పష్టత కలిగి క్లారిటీతో ముందుకు సాగటానికి నాకు సహాయం చేయండి నాయన. అన్నిటికీ మించి నాయన, ఆ కట్టడి ఏదైతే మీరు నిర్దేశించారో ఆ కట్టడను ఎప్పుడూ కూడా దాటకుండా సహాయం చేయండి. మీరు నియమించినటువంటి కొన్ని విషయాలు, మీరే దేవుడు, మిమ్మల్ని తప్ప ఇంకా ఎవరిని కొలవకూడదు, మీరు తప్ప ఇంకా ఎవరు కూడా దేవుడు లేడు అనే విషయాల్లో వాటిని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు కార్చే విధంగా నా యొక్క యాక్షన్స్ లేకుండా మిమ్మల్ని మాత్రమే అనుసరించేటటువంటి కృపను, దయను మా అందరికీ కూడా అనుగ్రహించండి. యెహోవాయే దేవుడు, యెహోవా మాత్రమే మాకు సరి అయినటువంటి మార్గంలో నడిపించగలుగుతాడు, ఈ జీవితంలోనూ ఆ తర్వాత మలి జీవితంలో కూడా అనే విషయాన్ని మేము గుర్తుంచుకోవటానికి సహాయం చేయండి. ప్రభువారు దానికోసము చేసినటువంటి ఆ యొక్క బలియాగాన్ని గుర్తు చేసుకోవటానికి సహాయం చేయండి తండ్రి. మీ యొక్క దర్శనం ఏదైతే ఉందో ఆ దర్శనము కుమారుని ద్వారా మీరు తీర్చుకుంటూ, ఈ రోజున పరిశుద్ధాత్మ ద్వారా దాన్ని నెరవేర్చటానికి మాకిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ పాలన బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ తండ్రి, ఆ మార్గంలో మాత్రమే నడవటానికి మాకు సహాయం చేయమని, మిమ్మల్ని ఘనపరిచే బిడ్డలుగాను, మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగాను ఎల్లప్పుడూ ఉండటానికి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అయ్య గారు, చక్కని వాక్యాన్ని అందించినందుకు. వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు మన మధ్యలో ఉన్న రాబర్ట్ జేమ్స్ అయ్య గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుచున్నానండి. దానిలో భాగంగా మరి ఈ రోజు బాబీ గారి బర్త్డే, అంకిత బర్త్డే కూడా ఈ రోజేనండి. వారిద్దరి కోసం కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాను.
ఈరోజు మా కొరకు నీ దాసుని సిద్ధపరిచి అతి శ్రేష్టమైన ప్రాముఖ్యమైన సందేశమును, హెచ్చరికను, ఇన్సైట్ను మాలో పెట్టినందుకే వందనాలు. దర్శనము లేని చోట అనగా నీ వాక్య ప్రత్యక్షత, నీ నడిపింపు లేని చోట జనులు వారి ఇష్టానుసారంగా నడుచుకొని చివరికి నశించిపోతారు. ఆ వాక్యాన్ని బట్టి కూడా వాళ్ళు ఒక క్లియర్ కట్ దేవ దర్శనం మాకు దయచేయి. అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందులో నీ యొక్క నడిపింపుతో కూడిన నీ నామములకు మహిమ, ప్రజలకు క్షేమము కలిగే కార్యాలు మేము చేయడానికి, కరపెట్టడానికి కావలసిన దర్శనంతో మమ్మల్ని నింపి అది కార్యరూపం దాల్చుటకును, దేవ అది కొనసాగుటకును, విస్తరించుటకును, ముఖ్యంగానైనా ఈ రాజ్యం వ్యాప్తిలో, రాజ్యం విస్తరించట్లో, పట్టుటలో దేవ తండ్రి, ఎందుకంటే అది మాకు ప్రాముఖ్యమైనది కనుక అటువంటి దర్శనమును, అటువంటి కార్యములను మా ద్వారా మాలోను జరిగించమని ప్రార్థిస్తాం. దాసునికి ఇచ్చిన అనుభవాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలుస్తాం. అలాగనే ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు ఇటువంటి దర్శనంతో నింపి ఆశీర్వదించండి. ఇదిగో నీ కుమారుడి మీద ఆశీర్వదించండి. బాబీ వారి వరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. అలాగే ప్రార్థిస్తాం. ఈరోజు వారి యొక్క బర్త్డే మీరు వారిని ఆశీర్వదించండి. ఇంతవరకు కాపాడమని పొందండి. భవిష్యత్తులో నీ ఉద్దేశము, నీ యొక్క ఏర్పాటు సంపూర్తిగా తెలియజేసి దేవా దర్శనం ఇచ్చి అది కొనసాగుటకు అనేక మందికి మేలుకరంగా జీవించడానికి సహాయం చేయండి. ఈ దినము కొరకు, ఈ సంవత్సరం కొరకు మీరు దాచిపెట్టిన ప్రతి ఆశీర్వాదము దాచి ఈ దయను కిరీటముగా అనుకరించి దేవా తండ్రి, ఆరంభముని అంతం వరకు నిలబడి ఉన్న సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు తన దృష్టి మీ బిడ్డల మీద నుంచి ఈరోజు పాల్గొన్న వారందరినీ చేపట్టుకున్నారు. మేము రాంగ్ డైరెక్షన్లోకి పోకుండా మాకు సరైన క్లారిటీతో కూడిన దర్శనము దాచి చేస్తున్నాములో ప్రార్థించి వేడుకొనిచున్నాను మాట. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకముందు నెరవేరుతున్నట్లు భూమి ఎందుకు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. నాడుల అపరాధం చేసిన వారిని మేము క్షమించే ప్రకారము మా అపరాధము క్షమించి మమ్మల్ని శోధనలను తేకాకీడి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, శక్తి నిరంతరం నీవు అన్నవి మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసం మనకి ఎల్లప్పుడూ తోడైంది గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి, వాక్యం అందించిన సుధాకర్ రెడ్డి అయ్య గారికి ఇద్దరికి వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రతిరోజు సేమ్ లింక్ లో దయచేసి మీరు జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. మరి ఈ మెసేజెస్ అన్ని యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయండి. బాబీ రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు ఈ మెసేజెస్ అన్ని అందుబాటులో ఉంటాయి. ముగించుకుందామండి. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.